వెంకటరెడ్డి గారు నమస్తే అండి. ఈ అంశానికి సంబంధించి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి విచారణ ఎదుర్కోవాల్సిందిగా అటు హరీష్ రావుకు నోటీసు రావడం జరిగింది. వాళ్ళ విచారణ కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా అంటే ఒక కేసు తెరపైకి వచ్చినప్పుడు లేదా ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ నుంచి తప్పించుకోవడానికో లేదా ఇది ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, రాజకీయ కక్షే, ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా కొట్టేసినటువంటి దాన్ని కూడా ముందు తీసుకొచ్చి నోటీసులు విచారణ అంటూ హడావిడి చేస్తున్నారు అనేది అటు బీఆర్ఎస్ వర్షన్. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒకటి జ్యోత్స్న గారు, ఈ కేసు అనేటువంటిది మనం చాలా కాలం నుంచి చూస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాకముందు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అనేక ఆరోపణలు ఉన్నటువంటివి, వాటన్నిటి మీద కూడా దర్యాప్తులు కొనసాగుతున్నాయి అనేటువంటిది 2 సంవత్సరాల తర్వాత మనకు ఉన్నటువంటి ఒక సమాచారం. అది కాళేశ్వరం కానివ్వండి, విద్యుత్ శక్తి కొనుగోలు కానివ్వండి, గొర్రెల కొనుగోలుకు సంబంధించి కావచ్చు, నయీం కేసు కావచ్చు, ఈ కార్ రేసింగ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, డ్రగ్స్ కేసు కావచ్చు, మియాపూర్ భూముల కేసు కావచ్చు, ధరణి భూములు, మాయాజాలము, మియాపూర్ భూములకు సంబంధించినటువంటిది కొంతకాలం కేసీఆర్ పక్కన కూర్చున్నాయన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చుంటున్నటువంటి సందర్భం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గత ప్రభుత్వము చేసినటువంటి అనేక అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణల మీద రకరకాల సిట్లు వేయడం జరిగినటువంటిది రేవంత్ రెడ్డి గారు. అవి 3 అడుగులు ముందు 4 అడుగులు వెనక్కి వెళ్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం తప్ప, చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు వాటి మీద ఒక నిర్ణయం చేసి ఎఫ్ఐఆర్ చేసేటువంటి పరిస్థితి లేదు. చాలా కేసులు ఎఫ్ఐఆర్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కేసు. ఇప్పుడు ఈ కార్ రేసింగ్ ఉంది మేడం, మన చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము. అదేవిధంగా విద్యుత్ శక్తి కొనుగోలు ఉన్నాయి, గొర్రెల కొనుగోలు మాయాజాలం ఉంది. వీటన్నిటి మీద ఎందుకు సిట్టు ఎఫ్ఐఆర్ జారీ లేదు? మీరన్నట్టుగా రాజకీయాల లోపల రోజు మాట్లాడుకునేటువంటి ఒకరి మీద ఒకరు, అంటే గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 2 ఒకే పద్ధతిలో వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి ఏంటనేటువంటిది చాలా పెద్ద ప్రచారంలోకి వస్తున్నట్లేదు. ఒక ప్రధాన పత్రిక, ఒక ప్రధాన టీవీ మీడియా చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజల్లో చాలా సందిగ్ధాలు, సంచలనాలు, అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. 100,000 కోట్ల రూపాయల బొగ్గు గనులకు సంబంధించినటువంటి విషయం లోపల ఒక ప్రధాన పత్రిక, ఆ ప్రధాన పత్రిక కాంగ్రెస్ కు సపోర్ట్ అని నేను అనను, కానీ రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చేటువంటి పత్రిక ఇచ్చినటువంటి కథనాన్ని రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేమన్నా, దావోస్ వెళ్ళిపోతూ ఖమ్మంలో మాట్లాడిన దాంట్లో, కొత్తగూడలో మాట్లాడిన దాంట్లో, మా మంత్రులంతా మంచోళ్ళు, చాలా చిత్తశుద్ధి గల వాళ్ళు, మా వాళ్ళు ఏమీ చెయ్యరు, ఏదైనా రాసేది ఉంటే నాకు ముందు చెప్పండి, నా దగ్గర క్లారిఫికేషన్ తీసుకోండి అని చెప్పినారు తప్ప, మరి బట్టి విక్రమార్క మీ ఒపీనియన్ ప్రకారం కాంగ్రెస్ లో అంతర్గతంగానే ఈ అంతర్గతమే ఉంది మేడం. అంతర్గతం రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా రాజకీయాలను అంచనా వేయగలుగుతాడు. ఆ విషయంలో నేను తప్పకుండా ఒప్పుకుంటాను. రాజకీయాలకు అతీతంగా కూడా ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు ఒకటి అర్థమైంది ఏంటంటే, దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇక పుట్టగతులు లేవు, రాహుల్ గాంధీ నాయకత్వం లోపల కాంగ్రెస్ ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తనుగా కాంగ్రెస్ ప్రత్యామ్నాయేతర శక్తిగా తెలంగాణలో ఎదగాలంటే తెలుగుదేశాన్ని పొగడాలా, రాజశేఖర రెడ్డి గారి పొగడాలా, రకరకాలుగా చెప్పాలా. ఖమ్మం త్రిపుర అయ్యేటట్టు కనపడుతుంది. మళ్ళీ బీజేపీ అమిత్ షా, మోదీ ప్రయత్నించిన 1 సీటు గెలవరు. రకరకాల విచిత్రమైనటువంటి పరిస్థితులపై ఆయన మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ అని అనడం లేదు. అప్పుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, తర్వాత కేసీఆర్ గారు ఉన్నారు, తర్వాత నేను అనేటువంటి ఈ యొక్క లెక్కల్లో ఆయన ఓడంటే మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏంటంటే, ఎవరు ఆంధ్రజ్యోతి రాసినటువంటి పత్రిక కథనము ఎవరి మీద రాసింది? డైరెక్ట్ గా ఒక ఉప ముఖ్యమంత్రి మీద రాయడం జరిగింది కదా. దానికి సమాధానం చెప్పినాడా? చెప్పలేదు కదా. చాలా కీలకమైన అంశం అది. తప్పించుకొని పోతే కాదు కదా. కాదు, ఏమీ లేదు అని చెప్పాలి కదా. సిట్ వేసినారంటున్నారు. మంత్రివర్గం ముఖ్యమంత్రి గారి అభిప్రాయం లేకుండానే సిట్ వేసినారా? ఎవరు చెప్పాలి దీనికి సమాధానము? అధికారులు వేసినారంటున్నారు. నేను ఒక పత్రిక మామూలుగా ఏదో యూట్యూబ్ లో వచ్చినటువంటి విషయం అయితే నేను పట్టించుకోను మేడం. కానీ ఒక ప్రధాన పత్రిక, కొన్ని విలువలు ఉన్నటువంటి పత్రిక, అక్కడ ఒక టీవీ ఛానల్, వీటి అన్నిటి మధ్యన ఏం జరుగుతుంది కథనాలు అనేటువంటిది వాళ్ళు చర్చించుకోవాలి. గతంలో కేసీఆర్ జమానాలు కూడా ఇదే జరిగింది అంటున్నారు. కేసీఆర్ గారు ప్రతిభా శ్రీనివాస్ గారికి ఇప్పించే ప్రయత్నం లోపల చేస్తే ఆనాడు ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీలో దాన్ని క్యాన్సిల్ చేయించినటువంటి. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవినీతి కేంద్రంగా ఎట్లా డబ్బులు సంపాదించాలి అనేటువంటిది, ఆర్థిక నేరాలలో ఉన్నటువంటి పరిస్థితుల ఇటువంటి మీరు అంటే ఈ కథనాలు అంటే 2-3 ఛానల్స్ కు వచ్చినటువంటి కథనాలు, మంత్రులపై వచ్చినటువంటివి, ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినటువంటివి, ఈ కథనాలు ఇవన్నీ వాళ్ళకే వేసుకుంటే అంటే ఎవరి ఇండివిజువల్ ఇమేజ్ కోసం వాళ్ళు ఇదవుతున్నారా? వ్యక్తిగతంగా అంటే బలపడడానికి, ముందుకెళ్ళడానికి
మిగతా మంత్రుల మధ్యనే ఈ విధమైనటువంటి అంతే fight కదా, అంతే నడుస్తోందనే కదా. మీ ఇది? మీరు అనుమానంగా చెప్తున్నారు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. కాంగ్రెస్ లో ఇవల్ల తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాళ్ళకొక ఆశ అనేది భవిష్యత్తులో కనపడడం లేదు. ఇప్పుడు బెంగాల్ ఎన్నికల తర్వాత మరింత స్పష్టత వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భం లోపల భవిష్యత్తులో కాంగ్రెస్ ఏ రకంగా ఉంటది, ఏ రకంగా ఉండదు అనేటువంటి కర్ణాటకలో ఆల్రెడీ గొడవలు జరుగుతూనే ఉంటుంది, ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి గారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు తన ఒక ప్రత్యామ్నాయ కాంగ్రెస్ ఇతర ప్రత్యామ్నాయ వ్యక్తిగతంగా ఏ హైకమాండ్ ఉండొద్దు ఆయనకు, అటు బీజేపీ ఉండొద్దు లేకపోతే కాంగ్రెస్ ఉండొద్దు, తనే సొంతంగా ఎదగాల, ఇంకో 20 ఏళ్ళు పాలించాలనేటువంటి ఆలోచన ఉంటే తప్పు, నేను తప్పు పట్టడం లేదు. ఆ కోణం లోపల ఈ రాజకీయాల చుట్టూ తెలంగాణలో కొత్త కొత్త వార్తలు వస్తున్నాయని చెప్పి నా అభిప్రాయం.